రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి. పేద విద్యార్థులకు నాణ్యమైన పుస్తకాలు, బ్యాగ్స్ కాకుండా నాసిరకమైనవి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆమె విమర్శించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన స్కూల్ బ్యాగ్స్ను ఆమె స్వయంగా పరిశీలించారు. తమకు బ్యాగులు ఇచ్చి ఇంకా 2 నెలలు కూడా కాలేదని, అప్పుడే చిరిగిపోయాయని వారు ఆమెతో ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన బ్యాగులు ఇప్పటికీ తమకు ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం కనీసం విద్యార్థులకు కూడా న్యాయం చేయలేకపోయిందని దుయ్యబట్టారు కంగాటి శ్రీదేవి. గ్రామంలో తిరుగుతూ వస్తుంటే ట్యూషన్ నుంచి పిల్లలందరూ వస్తుంటే బ్యాగులన్నీ భుజాలపైన తగిలించుకొని వస్తుంటే పోయినా ఎందుకని బాబు ఇలాంటివి అప్పుడే చెప్పుకున్నారు, ఇచ్చి ఎన్ని రోజులు అంటే 2 నెలలు అయింది మేడం అని చెప్పేసి అనడం జరిగింది. ఎందుకు గతంలో బ్యాగులు నేను 6th క్లాస్లో ఇచ్చినారు మేడం, నేను 7th ఇప్పుడు అది బాగుంది మేడం, ఇది పోయింది, ఇది ఎప్పుడు ఇచ్చినారు బాబు అంటే ఇది జగన్ ఉన్నప్పుడు ఇచ్చినారు మేడం అని చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు ఇచ్చారంటే మొన్న చంద్రబాబు నాయుడు వచ్చినాక ఇచ్చినారని చెప్పడం జరిగింది. అంటే 2 బ్యాగులు బ్యాలెన్స్ చేస్తే సంవత్సరమైనా చెక్కు చెదరని బ్యాగ్ అది క్వాలిటీతో ఉంది. ఇది 2 నెలలు కాకముందే ఈ బ్యాగులన్నీ ఎలా ఉన్నాయో మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా దీన్ని గమనించాలి. గతంలో ఇచ్చిన బ్యాగులు ఎలా ఉన్నాయి, జగనన్న పీరియడ్లో ఇచ్చిన బ్యాగులు, ఇప్పుడు లోకేష్ గారు ఇచ్చిన బ్యాగులు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలించాలని చెప్పేసి కోరుతున్నా.